ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు జరగనున్నాయి. ఎన్డీఏలో తెలుగుదేశం చేరిక దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో కొత్త సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ పెద్దలు సరికొత్త ప్రతిపాదన పెడుతున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరిగా బరిలో దిగుతుంటే ప్రతిపక్షాలు తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీ సైతం ఈ కూటమిలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బుధవారం అర్ధరాత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాలు సాగిన చర్చలు ఫలప్రదంగానే ముగిసినట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు, ఇతర పరిణామాలపై చర్చించారు. గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం కానున్నారు. బీజేపీ విధించిన షరతులకు చంద్రబాబు దాదాపుగా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈలోగా పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ పెద్దలు సరికొత్త ప్రతిపాదన తీసుకొస్తున్నట్టు సమాచారం. ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడిన అధికార పంపిణీ విషయంలో కాపు సామాజిక వర్గంలో అసంతృప్తి ఉంది. పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకునేవారు పొత్తును అంతగా అంగీకరించే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఓటు షేరింగ్ పూర్తిగా 2 వైపుల నుంచి జరగాలంటే పవన్ కళ్యాణ్ను కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయించాలనేది బీజేపీ ప్రతిపాదన. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం ద్వారా అధికారం కల్పించవచ్చు. పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా ఉంటే అటు రాష్ట్రంలో, ఇటు కేంద్రంలో పవర్ ఉంటుంది. ఓటు షేరింగ్ కూడా 2 వైపుల నుంచి జరగవచ్చనేది బీజేపీ పెద్దల ఆలోచనగా ఉంది. అయితే ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే.